ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ మ్యాథ్స్ సార్. సో మనం ఆల్రెడీ 8th క్లాస్లో ఎక్సైజ్ 2.3కి బిఫోర్ ఎగ్జాంపుల్స్ అనేవి సాల్వ్ చేసాం. ఓకేనా? సో ఆ వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే నేను పైన ఐ బార్లో లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో ఈరోజు ఎక్సైజ్ 2.3లో ఉన్న సమ్స్ అనేవి చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏమిచ్చారు, సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఓకేనా, ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో అవి ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ సమ్ చూడండి, 7x - 5 = 2x. సో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం నాన్న, A to Z, A to Z బిట్వీన్లో ఉన్నటువంటి ఆల్ఫాబెట్స్ అన్నిటిని కూడా మనం వేరియబుల్స్ అంటాము. ఓకే, సో సాల్వ్ చేయాలి అంటే కంపల్సరీ ఏం చేయాలి, ఆ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ సమ్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ 7x - 5 = 2x. ఓకే, సో మనకి ట్రాన్స్ఫార్మింగ్ టర్మ్స్ అనేవి తెలుసు కదా, సో అవి బేస్ చేసుకొని చేస్తాం. ఆల్రెడీ మీకు 7th క్లాస్లో ఇవి వచ్చినాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి 7x - 5 = 2x. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్, అంటే ఈ 2xని కూడా ఇటు సైడ్ తీసుకుందాం. చూడండి 7x - 2x, ఈ 2xని ఇటు సైడ్ తీసుకొచ్చాం నాన్న. ఇంకేముంది ఇక్కడ -5. సో ఈ 2x ఇటు సైడ్ ఉంది కాబట్టి ఏమొచ్చింది, ఈక్వాలిటీ అవుట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి 0గా రాసుకుంటాం. ఓకే, సో 7x - 2x, 7xలో నుంచి 2, ఈ రెండిట్లో ఎక్స్ టర్మ్స్ ఉన్నాయి కదా, సో 7లోంచి 2 తీసేస్తే ఎంత, 5x. ఓకే, సో ఈ -5ని అవుట్ సైడ్ పంపిద్దాం. సో మైనస్ అనేది = అవుట్ వెళ్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి ఎక్స్ టర్మ్ ఒక్కటే కావాలి, ఎక్స్కి బిఫోరు 5 ఉంది. ఓకే, సో ఇక్కడ 5 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి = అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. ఓకే, సో x = 5/5. ఓకే, క్యాన్సిలేషన్ చూడండి, 5 1s are 5 1s are 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. అంటే ఇప్పుడు x వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇలాగ మనం ఈక్వేషన్స్ అనేవి సాల్వ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు సెకండ్ సమ్ చూడండి. సో 5x - 12 = 2x - 6. ఓకే, ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకుందాము, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ తీసుకెళ్దాం. ఓకే, సో ఎక్స్ టర్మ్స్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఏముంది, 5x ఉంది. ఇంకొక ఎక్స్ టర్మ్ ఎక్కడుంది, = అవుట్ సైడ్ ఉంది. సో దీని వాల్యూ ఎంత నాన్న, 2x కదా. సో ఈ 2x = అంటే లెఫ్ట్ సైడ్ వస్తే ఏమొస్తుంది, +2x - 2x అవుతుంది. ఓకే, సో = ఇక్కడ ఆల్రెడీ ఏముంది, -6 ఉంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏముంది, -12 ఉంది. సో ఈ -12ని ఇటు సైడ్ తీసుకొస్తాం, అంటే = ఆపోజిట్ సైడ్ తీస్తున్నాం. మైనస్ అనేది ప్లస్ అవుతుంది, 12 యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఓకే, క్లియర్? చూడండి 5లోంచి 2 తీసేస్తే ఎంత, 3x. ఓకే, సో బిగ్గర్ ఎంత, 12లో నుంచి 6 తీసేస్తే 6. సో ఈ రెండిట్లో ఏది బిగ్, 12 బిగ్ కదా. సో 12 ముందు సైన్ ఏముంది, ప్లస్ ఉంది కాబట్టి ఇది +6 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, = అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, డివిజన్ చేస్తుంది. ఓకే, సో x = 6/3. అంటే క్యాన్సిలేషన్ చేయండి, 3 1s are 3, 3 2s are 6. అంటే x వాల్యూ ఎంత, 2/1 అంటే ఎంత నాన్న, 2 కదా. సో 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. Therefore x = ఎంత, 2. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x. నెక్స్ట్ థర్డ్ సమ్, 7p - 3 = 3p + 8. సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ ఏం చేసాం, ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ తీసుకొచ్చాం. ఇక్కడ పీలో ఇచ్చారు, సో పీ టర్మ్స్ అన్నిటినీ ఒక సైడ్ రాద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఏముంది, 7p. సో ఇక్కడ ఉంది 3p, = అవుట్ సైడ్ ఉంది. సో = ఇన్సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, +3p అనేది -3p అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది. ఓకేనా? సో ఇక్కడ -3 = అవుట్ సైడ్ వస్తే +3. ఎందుకు ఇట్లా రాస్తున్నాము, కాన్స్టెంట్స్ కాబట్టి ఈ రెండు ఒక సైడ్ రాసుకున్నాము, ఈ రెండిట్లో పీ టర్మ్ ఉంది కాబట్టి ఒక సైడ్ రాసుకున్నాం. ఓకే, సో 7లో నుంచి 3 తీసేస్తే ఎంత, 4p = 8 + 3 ఈజ్ ఎంత, 11. ఓకే, సో ఇప్పుడు మనకి p వాల్యూ కావాలి. ఇక్కడ 4 అనేది ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో మల్టిప్లికేషన్ కాబట్టి = ఇటు సైడ్ వచ్చినప్పుడు డివైడ్ చేస్తుంది. సో p = 11/4. సో క్యాన్సిల్ అవుతుందా, 4 టేబుల్లో 11 అవ్వట్లేదు కాబట్టి p వాల్యూ అనేది 11/4 అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ సమ్ చూడండి. సో 8m + 9 = 7m + 8. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో m టర్మ్స్ అన్నిటిని ఒక సైడ్ రాస్తాం. ఇక్కడ చూడండి 8m ఉంది,
ఇక్కడ 7m ఉంది ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ఇన్సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది -7m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ 8 ఉందన్న ఇక్కడ +9 ఉంది ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ వెళ్తే -9 ఓకే సో 8mలో నుంచి 7m తీసేస్తే ఎంత 1m ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు సో 8లోంచి 9 పోదు 9లోంచి 8 తీసేస్తే 1 ఈ రెంట్లో బిగ్ 9 కదా 9 ముందు సింబల్ ఏంటి మైనస్ సో -1 దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు -1 ఓకే నెక్స్ట్ 5th సమ్ చూడండి ఈసారి z వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి సో 7z + 13 ఈజ్ ఈక్వల్ టు 12z + 4 ఓకే సో z వాల్యూస్ అన్నీ ఒకసారి తీసుకురండి 7z - 12z ఇది ఇన్సైడ్ తీసుకొచ్చాం కాబట్టి ప్లస్ మైనస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 4 ఈ +13 అవుట్ సైడ్ వెళ్తే -13 అవుతుంది ఓకే సో 12లో నుంచి 7 తీసేస్తే ఎంత నాన్న 5 ఉంటుంది ఓకే 5z ఈ రెండిట్లో బిగ్ 12 బిఫోర్ సింబల్ ఈజ్ మైనస్ సో సింబల్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ -5z ఈజ్ ఈక్వల్ టు సో 13లో నుంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది 9 ఓకే సో 13 ఈజ్ ద బిగ్గర్ వన్ హియర్ వీ హ్యావ్ ద సింబల్ మైనస్ ఓకే సో -9 ఓకేనా ఇప్పుడు z ఒక్కటే కావాలి కదా సో z ఈజ్ ఈక్వల్ టు ఈ -5 అనేది అవుట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది సో -9/-5 మైనస్ క్యాన్సిల్ దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు 9/5 ఓకే సో దిస్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ 6th సమ్ చూడండి 9y + 5 ఈజ్ ఈక్వల్ టు 15y - 1 సో y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే 9y ఈ +15y ఇన్సైడ్ వస్తే -15y ఓకే -1 సో +5 అవుట్ సైడ్ వెళ్తే -5 ఓకేనా సో 15లో నుంచి 9 తీసేస్తే ఎంత వస్తుంది ఓకే మొత్తం ఎంత ఉంది ఇక్కడ బిగ్గర్ ఎంత 15 కదా సో 15లో నుంచి 9 తీసేస్తే 6 వస్తుంది 6y ఈ రెండిట్లో బిగ్గర్ 15 కదా 15 ముందు సింబల్ మైనస్ సో -6y ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్లు ఉంటే ఏం చేస్తాము మైనస్ వేసుకొని ఆ 2 వాల్యూస్ని ఎడిషన్ చేస్తాం -1 -5 ఎంత -6 ఓకేనా ఇప్పుడు y ఒక్కటే కావాలి మనకి సో y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా -6 అనేది అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది సో -6/-6 మైనస్ క్యాన్సిల్ 6 1s క్యాన్సిల్ సో y వాల్యూ ఎంతనన్నా 1 సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ 7th సమ్ చూడండి 3x + 4 ఈజ్ ఈక్వల్ టు 5 × x - 2 ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో 3x + 4 ఈజ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటే 5తో xని మల్టిప్లై చేయాలి అలాగే 5తో 2ని మల్టిప్లై చేయాలి ఫస్ట్ xని మల్టిప్లై చేయండి 5 × x ఈజ్ 5x ఓకే సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 5 బిఫోర్ ఏ సింబల్ లేకపోతే ప్లస్ ఉన్నట్టు ఓకే 5 2s are 10 ఓకేనా సో ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ ఫామ్లో వచ్చింది సో ఎక్సెస్ అన్నీ ఒక సైడ్ రాస్తాం కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ రాస్తాం సో 3x ఈ ప్లస్ 5x ఇటు వస్తే -5x ఈజ్ ఈక్వల్ టు -10 + 4 ఇటు సైడ్ వస్తే -4 ఓకేనా సో 5లోంచి 3 తీసేస్తే 2x బిగ్గర్ 5 కాబట్టి సింబల్ మైనస్ సింబల్ రెండు మైనసెస్ ఉన్నాయి కాబట్టి మైనస్ వేసుకొని రెండింటిని ఎడిషన్ చేస్తాం 10 4 ఎంత 14 ఓకే సో ఎక్స్ ఒక్కటే కావాలి కదా సో -2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది ఇటు సైడ్ వస్తే డివిజన్ చేస్తుంది సో -14/-2 మైనస్ క్యాన్సిల్ 2 టేబుల్లో 14 ఎన్ని టైమ్స్ నాన్న 2 1s are 2 2 7s are 14 ఓకే దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత 7 సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x నెక్స్ట్ 8th సమ్ చూడండి 3 × t - 3 ఈజ్ ఈక్వల్ టు 5 × 2t - 1 ఓకే సో ఫస్ట్ ఏం చేయాలి బ్రాకెట్ని సపరేట్ చేసుకొని రాసుకోవాలి సో బ్రాకెట్ ఈజ్ నథింగ్ బట్ మల్టిప్లికేషన్ మల్టిప్లై చేయండి 3 × t 3t ఓకే సో ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 3s are 9 ఓకే ఇది లెఫ్ట్ సైడ్ది అలాగే రైట్ సైడ్ కూడా సపరేట్ చేస్తే 5 × 2t 5 2s are ఎంత 10 ఇంకా రిమైనింగ్ t ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 × 1 అంటే 5 1s are 5 ఓకే సో ఇప్పుడు టీ టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం 3t 10t ఇటు వస్తే -10t ఈజ్ ఈక్వల్ టు -5 ఇక్కడ -9 ఉంది ఇటు సైడ్ వస్తే +9 ఓకేనా సో 10లోంచి 3 తీసేస్తే 7t
ఇక్కడ సింబల్ బిగ్ 10కి ముందు సింబల్ మైనస్ కదా, సో మైనస్ ఈజ్ ఈక్వల్ టు 9లోంచి 5 తీసేస్తే 4. 9కి బిగ్ నెంబర్ ఏంటి 9 బిఫోర్ సింబల్ ప్లస్ కాబట్టి +4. ఓకే, సో ఇప్పుడు -7 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో t ఈజ్ ఈక్వల్ టు 4/-7. ఓకేనా, సో దిస్ దేర్ఫోర్ t ఈజ్ ఈక్వల్ టు -4/7. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 9th సమ్ చూడండి. సో 5 into p minus 3 is equal to 3 into p minus 2. సో ఫస్ట్ బ్రాకెట్ని సపరేట్ చేస్తే 5 into p 5p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 3s are 15 is equal to 3 into p 3p ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6. ఓకే, ఇప్పుడు p టర్మ్స్ అన్నీ ఒకసారి రాస్తే 5p minus 3p is equal to -6 ప్లస్ -15 ఇటు వస్తే +15. ఓకే, 5p minus 3p 5లోంచి 3 తీసేస్తే 2p is equal to 15 minus 6 15లో నుంచి 6 తీసేస్తే 9. ఓకే, ఇప్పుడు మనకి p వాల్యూ ఒక్కటే కావాలి. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో p is equal to ఏమవుతుంది 9/2. ఓకే, therefore p is equal to 9/2. ఓకేనా, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ p. నెక్స్ట్ 10th సమ్ చూడండి. 5 into z plus 3 is equal to 4 into 2z plus 1. ఓకే, సో సొల్యూషన్ చూడండి నాన్న ఒకసారి. 5 into z 5z plus 5 3s are 15 is equal to 4 2s are 8 into z ఉంది కదా, సో z plus 4 1s are 4. ఓకే, z అన్ని ఒకసారి రాస్తే 5z ప్లస్ 8z ఇన్సైడ్ వస్తే -8z ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 15 అవుట్ సైడ్ వెళ్తే -15. ఓకే, సో 8లోంచి 5 తీసేస్తే 3z. ఓకే, బిగ్గర్ ఈజ్ 8 బిఫోర్ సింబల్ ఈజ్ మైనస్. ఓకేనా, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 15లోంచి 4 తీసేస్తే 11. 15 బిగ్ కదా, సో సింబల్ మైనస్, సో -11. z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -3 మల్టిప్లై చేస్తుంది, అవుట్ సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో -11/-3 మైనస్ క్యాన్సిల్. సో 3 టేబుల్లో 11 అనేది క్యాన్సిల్ అవ్వదు కదా, దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు 11/3 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 11th సమ్ చూడండి. 15 into x plus 1 plus 4 into x plus 3 is equal to 2 into 7 plus x. ఫస్ట్ బ్రాకెట్లో అవి సపరేట్ చేసుకుందామా. 15x ప్లస్ ఫస్ట్ దీన్ని మల్టిప్లై చేసాం, ఇప్పుడు 1తో మల్టిప్లై చేయండి. 15 1s are 15 ప్లస్ 4తో మల్టిప్లై చేయండి. 4 into x is 4x. 4తో 3ని మల్టిప్లై చేస్తే 4 3s are 12 is equal to 2 7s are 14. మళ్ళీ 2తో x మల్టిప్లై చేస్తే ప్లస్ 2x. ఓకే, సో సేమ్ ఫార్మేషన్ అమ్మ, కాకపోతే ఇక్కడ టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి అంతే. ఇప్పుడు x టర్మ్స్ అన్నీ ఒకసారి రాద్దాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏముంది 15x. ఓకే, నెక్స్ట్ ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ఎంత ఉంది 2x ఉంది కదా, ప్లస్ 2x ఇన్సైడ్ తీసుకొస్తే -2x. ఓకేనా, సో ఇవన్నీ x టర్మ్స్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రాయండి. అవుట్ సైడ్ ఏం మిగిలినాయి ఇంకా చూడండి 14x. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్ 2x ఇటు సైడ్ వచ్చింది కదా. ఓకేనా, ఇంక ఇక్కడ కాన్స్టెంట్ చూడండి, ఇక్కడ ప్లస్ 15 ఉంది, అవుట్ సైడ్ వెళ్తే -15. ఓకే, ప్లస్ 12 ఉంది, అవుట్ సైడ్ వెళ్తే -12. ఓకే, ఎక్సెస్ అన్నీ వన్ సైడ్ రాసాము, కాన్స్టెంట్ టర్మ్స్ అన్నీ వన్ సైడ్ రాసాము. ఓకేనా, సో 15 + 4 ఎంత నాన్న, 15 + 4 19 కదా. సో 19లో నుంచి ఎంత తీసేయాలి 2 తీసేయాలి. 90లోంచి 2 తీసేస్తే ఎంత 17x. ఫస్ట్ ప్లస్ ఉన్నవన్నీ ఎడిషన్ చేసుకోండి, దాంట్లో నుంచి మైనస్ని తీసేయండి. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఎంత ఉంది 14 ఒక్కటే కదా, మైనస్ టర్మ్స్ ఎక్కువ ఉన్నాయి. సో -15 -12 అంటే ఏం చేస్తాము 14 యాస్టీస్ రాసేయండి. ఇక 2 మైనస్లు ఉన్నాయి, 2 మైనస్లు అంటే ఏం చేస్తాం మైనస్ పెట్టి రెండింటిని ఎడిషన్ చేస్తాం. అవునా, 15 12 ఎంత 27. ఓకే, సో ఇప్పుడు చూడండి 17x ఈజ్ ఈక్వల్ టు 14 27లో నుంచి 14 తీసేస్తే ఎంత వస్తుంది 13 వస్తుంది. అవునా, సో బిగ్ నెంబర్ 27 బిఫోర్ సింబల్ మైనస్, సో -13. ఓకే, సో ఇప్పుడు x ఒక్కటే కావాలి కదా, సో x ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ 17 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివిజన్. సో -13/17. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? సో ఇలా చేస్తాం. నెక్స్ట్ 12th సమ్ చూడండి. ఒకసారి 5th సమ్ చూడనా. 7z + 13 = 2z + 4. ఓకేనా? బై మిస్టేక్ నేను 12 వేసాను, మీరు 2z వేసి చేయండి. సేమ్ ఈ ఫార్మేషన్లోనే చేయండి, రిమైనింగ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చేసినటువంటి 11th సమ్ కూడా సో 11th సమ్ కూడా 15 × x - 1 అని ఉంది. ఓకేనా? సో x - 1 వేసుకొని చేయండి, లేదంటే ఒకసారి ఆ సమ్ చెప్తాను, ఒకసారి చూడండి. ఇది x + 1 ఉంటే ఇదేం రాంగ్ కాదు, మనం ఇక్కడ x + 1 తీసుకుంటే దానికి తగ్గట్టు ఆన్సర్ వచ్చింది. అలాగే x - 1 తీసుకుంటే ఎలా ఆన్సర్ వస్తుంది అనేది చెప్తాను. ఓకే, సరే ఇందాక x + 1 వేసి చూసాం కదా, ఇప్పుడు x - 1 వేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. 15తో మల్టిప్లై చేస్తే 15x + ఇంటూ మైనస్ మైనస్ 15 1s are 15 ప్లస్ 4 × x is 4x ప్లస్ 4 3s are 12 is equal to 2 7s are 14 ప్లస్ 2 × x 2x. ఓకేనా? ఇప్పుడు చూడండి 15x + 4x ఇక్కడ ఎడిషన్ చేయండి. ఇది ఇంకో మెథడ్, ఇలా కూడా చేయొచ్చు. 15x + 4x చేస్తే ఎంత వస్తుంది? 19x. ఓకే, -15 + 12, 15 నుంచి 12 తీసేస్తే ఎంత? -3. ఓకే, సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 14 + 2x. ఓకేనా? సో ఇప్పుడు x టర్మ్స్ అన్నీ ఒక సైడ్ తీసుకురండి అన్న. 19x - 2x ఈజ్ ఈక్వల్ టు 14 ఉంది, ఇక్కడ -3 ఇటు సైడ్ వస్తే +3. ఓకే, సో 19 నుంచి 2 తీసేస్తే 17x ఈజ్ ఈక్వల్ టు 14 + 3 is 17. ఓకే, సో దీని నుంచి x వాల్యూ కావాలి కదా, ఇక్కడ 17 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వెళ్తే డివిజన్ చేస్తుంది. సో 17/17, 17 1s 17 1s ఈజ్ ఈక్వల్ టు 1. అంటే x వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇప్పుడు 12th సమ్ చూడండి. సో 12th సమ్ చూడండి. 3 × 5z - 7 ప్లస్ 2 × 9z - 11 ఈజ్ ఈక్వల్ టు 4 × 8z - 7 -311 111. ఓకే, సో సొల్యూషన్ ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్స్ మల్టిప్లై చేయాలి. 3 5s are 15z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 3s are 21 ప్లస్ 2 9s are 18z ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 2s are 22 is equal to 4 8s are 32z minus 7 4s are 28 minus 311. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ z టర్మ్స్ యాడ్ చేయండి. 18 + 15 ఎంత? 20. సో 23z -21 -22 -21 22ని యాడ్ చేస్తే 43 ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ చూడండి 32z -111 అండ్ -28 ఎడిషన్ చేయండి, ఎంత వస్తుంది? 9 + 1 8 + 1 9 11 + 2 13 మైనస్. ఓకే, సో -139. ఇప్పుడు z వాల్యూస్ అన్నీ ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ రాద్దాం. ఓకే, సో 23z - 32z ఈజ్ ఈక్వల్ టు -139 ప్లస్ 43. ఓకే, ఇక్కడ -43 ఇటు వస్తే +43. ఓకేనా? సో 23లో నుంచి 32లో నుంచి 23 తీసేస్తే ఎంత వస్తుంది? 9z. ఓకే, ఇక్కడ బిగ్గర్ 32 కదా, అంటే -9z ఈజ్ ఈక్వల్ టు 139లో నుంచి 43ని రిమూవ్ చేయండి అన్న. 13లో నుంచి 3 తీసేస్తే ఎంత వస్తుంది? -96. సారీ, ఇక్కడ ఒకసారి చూడండి. 15z ప్లస్ 18z 33z నాన్న, సారీ. ఓకే, 33z - 32. 33లో నుంచి 32 పోతే ఎంత? 1 కదా, అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -96. దేర్ఫోర్ z ఈజ్ ఈక్వల్ టు -96. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 13th సమ్ చూడండి. సో 8 × x - 3 minus 6 - 2x ఈజ్ ఈక్వల్ టు 2 × x + 2 minus 5 × 5 - 6. ఓకే, సో సొల్యూషన్ మల్టిప్లై చేస్తే 8x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 3s are 24 minus 6 minus into minus plus 2x is equal to 2తో మల్టిప్లై చేయండి. 2 × x 2x ప్లస్
2 2s are 4 minus 5 5s are 25 minus into minus plus 5x. ఓకే, సో ఇప్పుడు చూడండి 8x ప్లస్ 2x 10x మైనస్ 24 6 30 ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ కూడా 2x ప్లస్ 5x 7x మైనస్ 25 ప్లస్ 4 అంటే మైనస్ 21. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకసారి తీసుకురండి. 10x మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 21 మైనస్ 30 ఇటు వస్తే ప్లస్ 30. ఓకే, సో 10x మైనస్ 7x ఈజ్ 3x ఈజ్ ఈక్వల్ టు 30లోంచి 21 తీసేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకే, చూడండి 3x ఈజ్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే డివిజన్ కదా. సో 3 9/3 3 1s 3 3s therefore x is equal to 3 is the answer. ఓకే, నెక్స్ట్ లాస్ట్ సమ్ 14th సమ్ చూడండి. సో 3 into n minus 4 plus 2 into 4n minus 5 is equal to 5 into n plus 2 plus 16. ఓకే, సో మల్టిప్లికేషన్ చేస్తే 3 into n 3n minus 3 4s are 12 plus 2 4s are 8n plus into minus minus 2 5s are 10. Okay, so which is equal to 5 into 9 n 5n plus 5 2s are 10 plus 16. 3n plus 8n 11n minus 12 minus 10 minus 22 is equal to 5n plus 10 plus 16 is 26. n's అన్నీ ఒకసారి తీసుకొస్తే 11n minus 5n is equal to 26 plus 22. సో 11లోంచి 5 తీసేస్తే 6n is equal to 48. ఓకే, సో n is equal to 48/6. 6 1s 6 8s therefore n is equal to 8 is the answer. ఓకేనా, సో ఇది ఎక్సర్సైజ్ 2.3. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ సమ్స్తో కలుద్దాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.